హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. వరల్డ్ని ఇండియా డామినేట్ చేయబోతోంది. ఎక్కడ? సెమీ కండక్టర్స్ విషయంలో డిపెండెంట్గా ఉన్న ఇండియా త్వరలో ఇండిపెండెంట్గా మారి లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఎమర్జ్ కాబోతోంది. బై 2029 ఇండియా విల్ గెయిన్ దట్ అచీవ్మెంట్. వరల్డ్లోనే టాప్ 5 చిప్ ప్రొడ్యూసర్స్లో ఇండియా ఒకటి కావాలనేది ఇప్పటి మన గవర్నమెంట్ ప్లాన్. సెమీ కండక్టర్స్కు ఇండియాని పవర్ హౌస్ చేయాలనేది స్ట్రాంగ్ విల్. అంతా బాగుంటే 2029 కల్లా వరల్డ్ మార్కెట్లో లార్జెస్ట్ చిప్ ప్రొడ్యూసర్గా నిలుస్తోంది. సెమీ కండక్టర్స్తో చిప్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేస్తారు. అంటే కంప్లీట్ చిప్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రెడీ కావాలంటే బేసిక్ నీడ్ సెమీ కండక్టర్స్. మన డైలీ లైఫ్లో వీటి ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మనం వాడే ప్రతి గ్యాడ్జెట్కి సెమీ కండక్టర్ అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ, మనం వాడే కార్, అపార్ట్మెంట్లో మనం వాడే ఆటోమేటిక్ లిఫ్ట్, ప్రతి షాప్లో మనం చూసే స్వైపింగ్ మిషన్, స్కానర్స్, ఇలా అన్నిటిలో ఈ చిప్ టెక్నాలజీ ఉంటుంది. ఆ చిప్ లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది. అలాంటి చిప్స్, సెమీ కండక్టర్స్ కోసం ఇండియా ఇప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడే సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ ఆ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఆగిపోతే ఇండియాలో ఏం జరుగుతుందో ఊహించలేం. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. కోవిడ్ టైంలో లాక్డౌన్ వల్ల వివిధ దేశాల మధ్య ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. దీంతో ఇండియాలో బిజినెస్ అన్నీ డల్ అయ్యాయి. మన దగ్గర సెల్ ఫోన్ అసెంబుల్ చేసుకుంటాం, కానీ అందులోని కీ పాయింట్ అయిన చిప్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మన దగ్గర కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, కానీ కార్ టెక్నాలజీ పనిచేయాలంటే సెమీ కండక్టర్ కావాలి. అది మన దగ్గర దొరకదు, సో ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇలా అన్ని బిజినెస్లు, చిప్లు, సెమీ కండక్టర్స్ లేక డల్ అయిపోయాయి. అంటే ఇప్పటి వరకు మనం ఇంపోర్ట్స్తో నెట్టుకొచ్చిన ఏరియాపై ఫోకస్ పెట్టాలనే విషయంలో కరోనా తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఇంపార్టెంటో మనకి అర్థమయ్యేలా చెప్పింది. మరి ఇప్పుడు సిచ్యువేషన్ మారిందా? మారలేదు, బట్ గవర్నమెంట్ దీనిపై ఫోకస్ పెట్టింది. రీసెంట్గా సింగపూర్ టూర్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్పై సైన్ చేశారు. ఇప్పటికే 5 కంపెనీస్ ఇండియాలో వర్క్ స్టార్ట్ చేశాయి. సెమీ కండక్టర్స్ టెక్నాలజీ షేరింగ్లో సింగపూర్ మనకి వాల్యుబుల్ పార్ట్నర్ అవుతుంది. వరల్డ్ వైడ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే సెమీ కండక్టర్స్లో 10% సింగపూర్లోనే రెడీ అవుతున్నాయి. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్లో 20% సింగపూర్ నుంచే అదర్ కంట్రీస్కి వెళ్తుంటాయి. టాప్ 15 చిప్ మేకర్స్లో 9 కంపెనీస్కి సింగపూర్ ఆరిజిన్. సో సింగపూర్ డీల్ మనకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వబోతోంది. అమెరికాతో కూడా ఇండియా టైఅప్ అవుతోంది. 8 కంట్రీస్తో అమెరికా ఓ డీల్ సెట్ చేసుకుంది. కోస్టారికా, ఇండోనేషియా, కెన్యా, మెక్సికో, పనామా, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండియా, ఈ కంట్రీస్తో టెక్నాలజీ షేర్ చేసుకుని సెమీ కండక్టర్స్ మార్కెట్ని డెవలప్ చేయాలనేది అమెరికా ప్లాన్. దీనివల్ల అమెరికాకు లాభం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. చైనా, సింగపూర్ లాంటి కంట్రీస్ని హానెస్ట్ పార్ట్నర్స్గా అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు. సెమీ కండక్టర్ మేకింగ్లో వాటిని డామినేట్ చేసి దెబ్బతీయడానికి మిగతా కంట్రీస్ని అమెరికా ఎంకరేజ్ చేస్తోంది. అది ఇండియాకి కలిసి రాబోతోంది. అయితే ఇక్కడ అమెరికా 2 విధాలుగా ఇండియాని సపోర్ట్ చేస్తోంది. ఫస్ట్ వన్, సెమీ కండక్టర్స్ అసెంబ్లింగ్. డిఫరెంట్ ప్లేసెస్లో తయారైన చిప్స్ను, వాటి పార్ట్స్ని ఒక్క దగ్గర చేర్చి ఫైనల్ చిప్ని ప్రొడ్యూస్ చేయడం, దీన్ని చిప్ అసెంబ్లింగ్ అంటారు. అండ్ సెకండ్ వన్, టెక్నాలజీ షేరింగ్. ఇండియన్ ఇంజనీర్స్కి అమెరికా టెక్నాలజీ షేర్ చేయడం, అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్, వీటిలో ట్రైనింగ్ ఇవ్వడం. ఇండియాతో పాటు మిగతా 7 కంట్రీస్కి కూడా టెక్నాలజీ షేర్ చేయడానికి అమెరికా రెడీగా ఉంది. ముందు ఇండియాలోని వర్క్ ఫోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ గురించి స్టడీ చేసి ఆయా ఏరియాస్లో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేసి డీల్ ఫైనల్ చేస్తారు. యాక్చువల్గా చిప్ మేకింగ్ అంత ఈజీ టాస్క్ కాదు. డెవలపింగ్ స్టేజ్ ఇందులో చాలా ఇంపార్టెంట్. అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ టాస్క్. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉండాలి. కొన్ని ఇయర్స్ టైం పట్టచ్చు, కొన్నిసార్లు 10 ఇయర్స్ పైగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉన్న చిప్స్ అన్నిటినీ హ్యాండిల్ చేసే కొత్త చిప్ని మనం ప్రొడ్యూస్ చేయాలన్న థాట్ వస్తే దానికి ఆయా కంపెనీస్తో టైఅప్ అవ్వాలి, వారి టెక్నాలజీ షేర్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీని మనం యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ కావాలి. ఇది దీని ప్రాసెస్. అండ్ నెక్స్ట్ స్టెప్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మినిమం $10 బిలియన్ నుంచి $20 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయాలి. $20 బిలియన్ అంటే ₹1.5 కోట్ల. జస్ట్ థింక్ హౌ బిగ్ ఈజ్ ఇట్. అండ్ థర్డ్ వన్, మెషినరీ. సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషనరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సెమీ కండక్టర్ సేల్స్కి ఓకే, కానీ వాటిని తయారు చేసే మిషనరీ ఇవ్వాలంటే కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయవు. సో దీనికి డిప్లొమాటిక్ డిస్కషన్స్ అవసరం.
ఇక రా మెటీరియల్ అన్నిటికంటే పెద్ద సమస్య. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ చిప్ మేకర్స్కి భారీ ఇన్సెంటివ్స్ ప్రకటించింది. గతంలో $10 మిలియన్ ఇంటెన్సివ్స్ ఇస్తామంది, దాన్ని ఇప్పుడు $15 మిలియన్ పెంచింది. ఇప్పటివరకు ఇండియా సెమీ కండక్టర్స్ అసెంబ్లింగ్పై ఫోకస్ పెట్టింది, దాన్ని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు షిఫ్ట్ చేయాలనుకుంటోంది. రా మెటీరియల్స్, గ్యాసెస్, కెమికల్స్, చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించిన ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి డిసైడ్ అయింది. ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అనే సీన్ క్రియేట్ అయిపోయింది. సో ఈ టైంలో టెక్నాలజీని క్యాష్ చేసుకోవాలన్నా, ఏఐ వరల్డ్లో మనం టాప్లో ఉండాలన్నా సెమీ కండక్టర్స్ మేకింగ్ని మనం రూల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వాలి. ఒకసారి కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. ప్రజెంట్ ఇండియన్ సెమీ కండక్టర్స్ మార్కెట్ వాల్యూ $23 బిలియన్. 2028కి దాన్ని $80 బిలియన్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏడాదికి 17% రేషియోలో డెవలప్మెంట్ ఉండాలన్నమాట. ఇట్స్ ఆల్ అ బిగ్ టాస్క్. వరల్డ్ టెక్నాలజీ సినారియోలో ఇండియాకి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అయితే ఇండియా పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది మ్యాన్ పవర్. ఆ మ్యాన్ పవర్తోనే ఇండియా అతిపెద్ద సాఫ్ట్వేర్ హబ్ అయింది. అయితే హార్డ్వేర్ విషయంలో మనం ఎప్పుడూ వెనుకబడ్డాం. ఆ హార్డ్వేర్లో ఉన్న కీ మిషనరీ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కోసం అదర్ కంట్రీస్పై డిపెండ్ కావడం తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారితే ఇండియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది. అమెరికా కూడా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి 2029కి ఇండియా సెమీ కండక్టర్స్కి పవర్ హౌస్గా ఎమర్జ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.